హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 days 100 stories డే భాగంగా 24. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అమ్మ, ఆ అమ్మకి ఒక అబ్బాయి. ఆ అబ్బాయిని ఎలాగైనా సరే ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని అందించాలని కోరుకున్నది అమ్మ. కానీ ఒకరోజు అమ్మ బర్త్డే ఉంది. ఆ అబ్బాయి కాల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంది, మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంది, ఇంటికి వస్తాడేమోనని ఎదురు చూస్తూ ఉంది. అలా డోర్ వైపు, ఫోన్ వైపు చూసి 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 అమ్మ చివరికి కన్ను మూసింది. అసలు ఏం జరిగింది అని ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే, ఆ అబ్బాయిని ఎలాగైనా సరే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేర్చాలని ఆమె చెయ్యని పని లేదు, మొక్కని దేవుడు లేడు. అలా ఒక ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత ఆ అబ్బాయి సిటీకి వెళ్ళి మంచి జాబ్ చేసేటప్పుడు ప్రతిరోజు అమ్మతో కాల్స్ చేసేవాడు, ప్రతిరోజు మెసేజ్ చేసేవాడు, ప్రతిరోజు మాట్లాడేవాడు. అలా ప్రతిరోజు కాస్త 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అలా గ్యాప్ వచ్చేసరికి ఇంత పెద్ద ప్రపంచాన్ని నేను ఈ అబ్బాయికి పరిచయం చేశానే అని ఆ అమ్మ ఈ కాల్స్ తగ్గిపోయేసరికి తనలో తాను చాలా బాధపడుతూ వచ్చింది. అలా కంప్లీట్గా కాల్స్ ఆగిపోయాయి. అబ్బాయి చాలా బిజీ అయిపోయాడు. కానీ అమ్మ బర్త్డే రోజు కూడా ఆ అబ్బాయి కాల్ చెయ్యకపోయేసరికి ఆ అమ్మ తనలో తాను చాలా కుమిలిపోయి చాలా చెప్పలేనంత బాధపడి కన్ను మూసింది. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అనంటే, నువ్వు ఎంత పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినా, ఎంత పెద్ద సక్సెస్ఫుల్ ఒక ఉద్యోగస్తుడివి అయినా కూడా నీకంటూ ఒకరు ఉంటారు. వాళ్ళకి నువ్వు ప్రయారిటీ ఇవ్వకుండా నువ్వు ఎంత పెద్ద స్థాయికి, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినా కూడా దానికి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు నువ్వు చేస్తానన్నా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు, ఇంటికి వచ్చి పలకరిద్దామన్నా కూడా ఆమె పలకరించే స్థానంలో లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. మన అనుకునే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి, మాట్లాడండి, ఉన్నప్పుడు సంతోష పెట్టండి. చివరికి మనకు మిగిలేది అదే మిగులుతుంది. థ్యాంక్ యూ.